వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 5వ తేదీ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కావలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఫీజు పోరు ధర్నా కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోని విద్యార్థులందరూ వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరియు వసతి దీవెన ద్వారా వారికి హాస్టల్కి అయ్యే ఖర్చు 20,000 రూపాయలు ఇవ్వటం, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పడే విధంగా ఫ్యూచర్లో ఒక ఆసనాన్ని ఏ విధంగా నాటారో చెట్టు, ఆ చెట్టు పెద్దదై కాయగాసి పరాగేసంతో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పిల్లలకి ఫౌండేషన్ వేశారు. కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాగాసే విధంగా ఇంగ్లీష్ మీడియం తీస్తానంటారు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ సరిగా ఒక 4 ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెట్టడం. ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, చదువు అయిపోయి వారు ఏదైనా ఉద్యోగానికి పోతుంటే సర్టిఫికేట్స్ కూడా అందగాక కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఇవ్వక ఉన్న పరిస్థితి. ఎందుకంటే వారు కూడా ఆర్థిక పరిస్థితి, వారు పోతే ఎక్కడ అమౌంట్ రాదని వాళ్ళకి డౌట్ ఉండటం, ఆ విధంగా కొన్ని కాలేజీలు చేయటం, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాకూడదు, ఈ విధంగా జరగకూడదు. విద్యార్థుల కంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కానీ ఈరోజు ఇచ్చే పరిస్థితి కనిపించగా అనేక హామీలు ఇచ్చావు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, విద్యార్థులకి కంపల్సరీగా ఫీజు రింబర్స్మెంట్ సకాలంగా ఇవ్వాలా, విద్యార్థుల చదువుకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు, ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా ఉండాలా. ఆ స్కూల్స్ ఏవైతే నాడు నేడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినా మిగతావి కూడా వర్క్స్ కంప్లీట్ చేయాలా. ఇవన్నీ కూడా ఏవైతే పథకాలన్నీ ఇస్తున్నారో అవన్నీ కూడా సకాలంలో విద్యార్థులకు అందజేయాలని చెప్పి ఒక మనోవాంఛతోటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని వాళ్ళకి మంచి చేసే విధంగా ఈ ధర్నా కార్యక్రమానికి పిలిపిస్తా ఉన్నాడు. 5వ తారీఖు ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కావలి నియోజకవర్గం తరఫున విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ నిరసన తెలియజేసి ప్రభుత్వానికి బుద్ధి ఇచ్చే విధంగా చేయాలన్నది మా అందరి యొక్క ధ్యేయం అని కూడా తెలియజేస్తున్నాం.